కూటమిలో జనసేన చుట్టూ సీట్ల పంచాయతీ అనేది వేడెక్కుతుందా? 2024 సార్వత్రిక ఎన్నికల్లో తగ్గిన జనసేన ఇప్పుడు మాత్రం ఎంత మాత్రమూ తగ్గేదేలే అంటుంది. కార్యకర్తల ఆత్మగౌరవం పేరుతో ఈసారి పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లను డిమాండ్ చేస్తున్నారు. నాదెండ్ల మనోహర్ కూడా ఆయన వ్యాఖ్యల్లో కూడా అదే కనిపిస్తుంది. ఈ అన్ని అంశాలను చూస్తే జనసేన ప్లాన్ ఏంటి అసలు? రాబోయే స్థానిక ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకాన్ని కొనసాగించేది లేదని జనసేన ఇప్పటికే తెగేసి చెప్పేసింది. బలం ఉన్న ప్రాంతాల్లో తప్పకుండా పోటీ చేస్తామని నాదెండ్ల మనోహర్ తేల్చి చెప్పారు. ఇక జన సైనికుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా ముందుకు వెళ్తామని పవన్ కళ్యాణ్ తాజాగా చెప్పడం సీట్ల విషయంలో పార్టీ వైఖరిని మరింత బలంగా చెప్పినట్లయింది. కూటమి విజయమే లక్ష్యమంటున్న జనసేన బలమున్న చోట ఎక్కువ సీట్లు అడిగితే టీడీపీ బీజేపీ ఎలా రియాక్ట్ అవుతాయి? సమన్వయం పేరుతో మళ్లీ రాజీ పడుతుందా, లేక 2024లో చేసిన త్యాగానికి బదులు ఎక్కువ సీట్లు కోరుతుందా? అధినేత లేకుండానే కీలక నేతల కసరత్తు ఈసారి జనసేన బేరం గట్టిగానే ఉండబోతుంది అన్న సంకేతమా? సొంతంగా బలపడాలన్న వ్యూహంలో బీజేపీ ఉంది. అటు ఇప్పుడు తగ్గితే మళ్లీ ఇదే సమస్య వస్తుందన్న ఉద్దేశంలో టీడీపీ ఉంది. సో కూటమికి ఇది నిజంగానే అగ్ని పరీక్షగా మారింది. ఇప్పుడు జనసేనకి ఈ లోకల్ ఎలక్షన్స్ అనేవి చాలా కీలకం కాబోతున్నాయి. సో అదే విధంగా కూడా ఇప్పుడు క్యాడర్ మొత్తం ఇప్పుడు నాదెండ్ల మనోహర్తో మీటింగ్లు నిర్వహించి ముందుకెళ్లాలని చెప్పేసి ఎక్కడ పట్టుందో అక్కడ మరిన్ని సీట్స్ సంపాదించుకోవాలని చెప్పేసి ఇప్పుడు జనసేనను ఆదేశించారు. ఏదైతే 2024లో అసెంబ్లీ స్థానాలు 21 సీట్ల ఫార్ములా ఇప్పుడు ఖచ్చితంగా లోకల్ ఎలక్షన్స్ లో వర్కౌట్ అవ్వదు. మాకు పట్టున్న చోట మాకు మరిన్ని సీట్స్ కావాలి, ప్రజల్లోకి మేము ఎంత బలంగా వెళ్ళాలి అని ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ లో సీట్ల సంఖ్య పెరిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరింత పట్టు సాధించుకోవడానికి జనసేన ప్లాన్ చేస్తుందండి. అలాగే జనసేన ఒకటే కాదు, అటు బీజేపీ కూడా అదే వ్యూహంతో వెళ్తుంది. ఎందుకంటే కూటమిలో ఉండి 3 పార్టీలు భాగస్వామ్యం ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరితో కూడా సత్సంబంధాలు కొనసాగించుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పేసి జనసేన భావిస్తుంది. సో ఇదైతే నాదెండ్ల మనోహర్తో కీలక నేతలంతా కూడా కలిసి ఈరోజు సమావేశం నిర్వహించారు. దానిపై కూడా ఎలాంటి వ్యూహాలు రచించాలి, పార్టీని ఇంకా మరింత బలంగా ఎలాగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఇప్పుడు సీట్ల పంచాయతీ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ పట్టు ఉందో ఆ స్థానాలన్నీ గుర్తించి అండ్ అలాగే ఇదివరకు గత సంవత్సరంలో కూడా స్థానిక సంస్థల్లో పోటీ చేసిన నాయకుల దగ్గర నుంచి ఇప్పటికే ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. అక్కడ జనసేన ఎలా ఉంది, ప్రజల్లోకి ఎలా వెళ్తుంది, ప్లస్లు ఏంటి మైనస్ ఏంటి అన్ని ఫీడ్బ్యాక్లు తీసుకున్నారు. సో ఆ విధంగానే ఇప్పుడు కూడా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇంకా రాజకీయ పరంగా ఎదగాలని అనుకుంటారు. ఇప్పుడు కూడా జనసేన కరెక్ట్గా లోకల్ ఎలక్షన్స్ నే టార్గెట్ చేసుకుని మాకు 21 సీట్ల ఫార్ములా ఇప్పుడు సెట్ కాదు, ఖచ్చితంగా సీట్ల సంఖ్య పెంచాలంటుంది. మరి దీనిపైన అటు కూటమి దీనిపైన ఎప్పుడు సీట్ల సర్దుబాటు ఉంటుంది, ఎక్కడెక్కడ సీట్లు కోరుతారు, లేదంటే ఇదివరకులాగా అటు సీఎం చంద్రబాబు చెప్పినట్టు సీట్ల సర్దుబాటులో ఏమైనా రాజీనామా పడతాదా లేదనేది కూడా చూడాలి. రాజీనామా పడే ఛాన్సెస్ అయితే ఎక్కడా కనిపించట్లేదు, గట్టిగానే ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. మరి చూద్దాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం దాదాపుగా 25,000కు పైగా స్థానిక సంస్థలకి ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఇవన్నీ ఏంటంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లు, ఇవన్నీ కలిపి దాదాపుగా సుమారు 25,000 ఉన్నాయి. 25,000 స్థానాల్లో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా జనసేన చాలా స్ట్రిక్ట్గానే ఈసారి ముందుకెళ్ళేటువంటి ఆలోచనలో ఉంది. ఇప్పుడు కేరళకి వెళ్ళాడు పవన్ కళ్యాణ్, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ట్రీట్మెంట్ కోసం ఆయన కేరళకి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు మొత్తం ఇక్కడ నాదెండ్ల మనోహర్ చూస్తున్నారు. సో ఆయన పవన్ కళ్యాణ్ చెప్పినా, నాదెండ్ల మనోహర్ చెప్పినా, పార్టీ నాయకత్వం ఎవరు చెప్పినా కూడా ఏమంటున్నారంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి సీట్ షేరింగ్ ఫార్ములా ఈసారి ఉండదు. ఎక్కడెక్కడ ఈ 21 నియోజకవర్గాలే కాదు, మిగిలినటువంటి ఏరియాల్లో కూడా ఎక్కడైతే జనసేన కొంత బలంగా కనిపిస్తుందో ఖచ్చితంగా అక్కడ పోటీ చేస్తాము, కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటామని చెప్తున్నారంటే ఆటోమేటిక్గా ఇక వాళ్ళ బార్గెనింగ్ పవర్ అనేది ఎక్కువగా పెరిగింది. ఎందుకంటే వాళ్ళ పవర్ అనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఒక 100% స్ట్రైక్ రేట్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి అటు ఎంపీ స్థానాల్లో, ఎమ్మెల్యే స్థానాల్లో అన్నీ గెలిచారు కాబట్టి సహజంగానే ఎక్కువగా వాళ్ళు అడగడానికి అవకాశం ఉంటుంది. మరి టీడీపీ త్యాగాలకు సిద్ధపడుతుందా? టీడీపీ క్యాడర్ కూడా అంతే బలంగా పోటీ చేయాలనుకుంటారు. మరి కొన్ని చోట్ల ఏమైనా ఫ్రెండ్లీ కంటెస్ట్ ఏమైనా ఉంటుందా? ఫ్రెండ్లీ కంటెస్ట్ కనుక వెళ్ళారంటే ఆటోమేటిక్గా కూటమి కొంత విచ్ఛిన్నం అనేది స్టార్ట్ అయినట్టే. కాబట్టి ఫ్రెండ్లీ కంటెస్ట్ అనేది 100% ఉండకపోవచ్చు, అటువంటి ప్రయత్నం కూడా జరగదు. సో దానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ నుంచి మాధవ్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సీట్ల సర్దుబాటు ఏ రకంగా ఉంటుంది. కాబట్టి జనసేన మాత్రం ఈసారి గట్టి వాటా తీసుకోవాలి. ఎందుకంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. పార్టీ మరింత బలంగా క్షేత్రస్థాయికి వెళ్ళాలి అంటే లోకల్ ఎలక్షన్స్ చాలా గట్టిగా ఉపయోగపడతాయి. ఇటువంటి విషయాల్లో కూడా కేవలం కొన్ని సీట్లకి పరిమితం అవుతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి పార్టీ మనుగడకి ఇబ్బంది. కాబట్టి పార్టీ మనుగడ కోసం, లాంగ్ స్టాండింగ్ ఉండడం కోసం ఎక్కువ సీట్లలో పోటీ చేసే అవకాశాన్ని మాత్రం జనసేన ఖచ్చితంగా తీసుకుంటుందనేది నా ఉద్దేశం.
వాస్తవమే 2024 ఎన్నికల్లో 80:15:5 ఫార్ములా ఫాలో అయ్యారు. అంటే 5% బీజేపీకి, 15% జనసేనకి, 80% టీడీపీకి. అదే ఫార్ములా ఇక్కడ వర్కౌట్ కాదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, జనసేన మాకు 25-30% కావాలి అని అంటున్నారు. 25-30% ఇస్తుందా టీడీపీ అంటే అది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే టీడీపీ ఇప్పటి నుంచి కాదు, ఒకప్పటి నుంచే బలమైన పునాది ఉంది. రూట్ లెవెల్లో కార్యకర్తల బలం చాలా ఉంది. వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కదా ఇక్కడ ఎక్కువ స్థానాలు ఇస్తే. మరి ఇవ్వకుండానేమో కూటమి విచ్ఛిన్నమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఎట్లా చేయాలనేది ఇప్పుడు ఈ పార్టీకి ఆ పార్టీకి రెండు పార్టీలకు తలనొప్పిగా. బీజేపీ అంటే పెద్దగా ఆంధ్రప్రదేశ్లో ఏమి సంస్థాగతంగా బలోపేతంగా లేదు కాబట్టి ముఖ్యంగా ఈ రెండు కాన్ఫ్లిక్ట్ అనేది ఎవరికి వస్తుంది అంటే టీడీపీ వర్సెస్ జనసేననే వస్తుంది. కూటమి ధర్మానికి విచ్ఛిన్నం కాకుండా ఎట్లా ముందుకు పోతారు, ఎన్ని సీట్లు ఇస్తుండొచ్చు, ఏదైనా కొంచెం మరీ 15% గతంలో లా కాకుండా ఒక 20-22% వెళ్తుండొచ్చేమో అనేది ఒక అంచనాలు అయితే ఉన్నాయి. అందుకే వీళ్ళు ఒక లిస్టు కూడా ప్రిపేర్ చేసుకున్నారు. ఎక్కడెక్కడ అంటే ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ఇట్లాంటి ప్లేసెస్లో జనసేన కొంచెము స్ట్రాంగ్ ఉంది. అట్లాంటి చోట్లలో కొన్ని ఎక్కువ స్థానాలు కూడా వీళ్ళు అడిగే ఛాన్సెస్ ఉంది. వీళ్ళు అభ్యర్థులను కూడా ఎవరెవరిని పెడదాము, ఏ జెడ్పీటీసీలు అడగాలి, ఏ ఎంపీపీలు అడగాలి, ఎక్కడెక్కడ మున్సిపల్ చైర్మన్ సీట్లు అడగాలి, ఇవన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకొని పెట్టుకున్నారు. ఆ లిస్ట్ అవుట్ని ఇప్పుడు ఎన్నికల సమయం కూడా దగ్గరకు వస్తుంది, అక్టోబర్ లోపు ముగించాలి, ఎండింగ్ లోపు అనుకుంటున్నారు. కాబట్టి ఈ ఎక్కడెక్కడ కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకునే అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే సంస్థాగతంగా ఇప్పుడు ఎప్పుడూ డిపెండెంట్గా ఉండరు కదా, ఒక ఇండిపెండెంట్గా గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదుగుతేనే రాబోయే రోజుల్లో కూడా జనసేన స్ట్రెంథన్ అవుతుంది. కార్యకర్తలకు కూడా మేమున్నాం మీ వెనక, మీరు మా కోసం పోరాడుతున్నారు కాబట్టి ఇప్పుడు లోకల్ బాడీస్లో మీ వెనక మేమున్నామనే ఒక బలాన్ని, ఒక నమ్మకాన్ని ఇవ్వడానికైనా సరే కొంచెం ఎక్కువ స్థానాలే కోరే అవకాశం అయితే సీరియస్నెస్గా ఉందనే అనిపిస్తుంది. ఆల్రెడీ 14 మందితో ఒక ప్రత్యేక కోఆర్డినేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బట్ మరి నిజంగా మరి కొంత ఏమన్నా రెబల్స్ బెడద ఉంటుందా, ఒకవేళ వీళ్ళు కొన్ని స్థానాలు ఎదుర్కొంటే లేదు రెబల్స్గా పోటీ చేస్తారా, టీడీపీ నుంచి కూడా రెబల్స్ పోటీ చేస్తారా, ఇవన్నీ కూడా అనేక పరిణామాలు ఈక్వేషన్ జరిగే అవకాశం ఉందన్నటువంటి క్వశ్చన్ వస్తుంది. ఒక క్వశ్చన్ మనకు కనబడుతుంది, డిఎన్ఏలో జనసేన ఈసారి తన టిక్కెట్ల వాటా కోసం గట్టిగా నిలబడుతుందా? ఎస్, ఏం చేయబోతుంది జనసేన ఈసారి తన టిక్కెట్ల వాటా కోసం గట్టిగా ఫైట్ చేయబోతుందా, నిలబడబోతుందా అన్న క్వశ్చన్ మనకు కనిపిస్తుంది.